ఏంది బీర్బల్, ఏం విశేషాలు? ఊరంతా ఎట్లుంది? ఏం లేదు ప్రభు, ఈరోజు కూడా రోజు నాగా నడుస్తుంది. అగో చూసిన రాజుగారిని బీర్బల్ని పట్టించుకుంటాడు, మనం పట్టించుకుంటలేడు. చూసినావా, బీర్బల్కి తెలివినట్టు బీర్బల్ని పట్టించుకుంటాడు అక్బర్, మనం పట్టించుకుంటాం. మనకన్నా తెలివి బీర్బల్కి తెలియదు. బీర్బల్ కన్నా వాళ్ళు తెలియజేయాలనుకుంటారు. అబ్బా, అందరు వచ్చారా? మీకు ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. ఈ పరీక్ష ఏంటిదంటే, మన అగ్రపటంలో ఎన్ని కాకులు ఉన్నాయో అవి లెక్క పట్టుకొస్తే మీకు మంత్రి పదవి ఇస్తాను. ఈ మంత్రి పదవి కొట్టడానికి ఇదే మంచి ఛాన్స్ కదా. ఇప్పుడు కరెక్ట్ లెక్క పెట్టుకొని రావాలి, బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని అనుకోవాలి. అబ్బో, ఎవరి ముందు పోతారో, ఎవరికి మంత్రి పది ఫస్ట్ వస్తుందో. అమ్మో, నేనైతే టక్కడక్క లెక్క పెట్టుకొని నాకే మంత్రి పది రావాలి. అగో, నాకన్నా ముందు ఎవరు ఫస్ట్ లెక్క పెడతారో వాళ్ళకన్నా ముందు నేనే లెక్క పెట్టాలి. లెక్క పెట్టుకోండి పండుగ కోసం. అందరూ ఆధారైనట్టేనా? అయ్యాం ప్రభు. మనం చెప్పిన కదా, మన అగ్రపటంలో ఎన్ని కాకులు ఉన్నాయో లెక్క పెట్టుకరా, మన లెక్క పట్టుకొచ్చిర్రా? ఏంది బీర్బల్, మన పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నాయో లెక్క పెట్టుకొచ్చినవా? లెక్క పెట్టుకొని వచ్చిన ప్రభు. 6803 కాకులు ఉన్నాయి ప్రభు. ప్రభు, బీర్బల్ చెప్పింది తప్పు. 8000 కన్నా ఇంకా ఎక్కువ కాకులు ఉన్నాయి. నేను లెక్క పెడితే 5000 వచ్చినాయి. ఏంది బీర్బల్, వాళ్ళు గట్లా అంటారు, నువ్వు ఇట్లా అంటాను. అసలు నువ్వు లెక్క పెట్టినవా? ఇప్పుడు బీర్బల్ పని అయిపోయింది కదా, అట్లనే కావాలి. బీర్బల్ బండారం బయటపడ్డది. బీర్బల్కి మంత్రపది రాదు. మన లెవెలైనా మంత్రపది దొరుకుతుంది. నేను చెప్పిందే కరెక్ట్ ప్రభు. వాళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడు తప్పు ప్రభు. వాళ్ళ చుట్టాల నుంచి మన ఊరికి వచ్చినాయి ప్రభు. సెకండ్ ఆయన లెక్క పెట్టినప్పుడు మన ఊరు నుంచి వేరే ఊరికి పోయినాయి ప్రభు. అందుకనే నాకు తక్కువ వచ్చినాయి ప్రభు. శభాష్ బీర్బల్. అబ్బా, పోయింది.